హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం బర్నింగ్ ఇష్యూ సిరీస్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అదేంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు రూలింగ్ ఒకటి వచ్చింది కదా, ముస్లిం డివోర్స్డ్ ఉమెన్కి సంబంధించిన రైట్స్ గురించి. సో ఆ టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం, ఓకేనా. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది మీకు. దీని కోర్స్ ఫీ వచ్చేసి 30,000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ కానీ మీరు ఇక్కడ ఈ 30,000 కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు ఈఎంఐ ఆప్షన్స్లో. అండ్ ఈ ఆఫర్ ఏదైతే ఉందో, ఈ 30,000 ఫీ ఆఫర్, ఇది వ్యాలిడ్ టిల్ 15th జూలై వరకు మాత్రమే ఉందన్నమాట. సో కాబట్టి మీరు ఈ లోపల ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే, దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఫర్దర్గా క్లారిఫికేషన్స్ కావాలి అని అనుకున్నా, లేదా ఏదైనా డెమో సెషన్ వినాలి అనుకున్నా, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకేనా. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. సో టుడేస్ బర్నింగ్ ఇష్యూ ఏంటి అంటే, సుప్రీంకోర్టు రూలింగ్ ఆన్ ద రైట్స్ ఆఫ్ డివోర్స్డ్ ముస్లిం ఉమెన్. డివోర్స్ తీసుకున్న ముస్లిం ఉమెన్ యొక్క రైట్స్ గురించి సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన వర్డిక్ట్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ టాపిక్, ఆ సుప్రీంకోర్టు రూలింగ్, ఆ కేసు, ఇదంతా డిస్కస్ చేసే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ లాగా తీసుకొని దాని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ ఏంటి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ ఏ అని ఒకరు, పర్సన్ బి అని ఒకరు ఉన్నారనుకుందాం. పర్సన్ ఏ ఎవరు అని అంటే డివోర్స్డ్ ముస్లిం ఉమెన్ నేమ్డ్ సారా అనే ఒక ముస్లిం ఉమెన్ ఉందనుకుందాం. తను షీ టుక్ డివోర్స్ ఫ్రమ్ హర్ హస్బెండ్. పర్సన్ బి ఎవరు అని అంటే ఈ సారా యొక్క ఎక్స్ హస్బెండ్, ఫార్మర్ హస్బెండ్, అతని పేరు అహ్మద్ అని అనుకుందాం, ఓకేనా. సో వైఫ్ పేరు సారా, హస్బెండ్ పేరు అహ్మద్ కదా. సో ఇప్పుడు ఈ అహ్మద్ దగ్గర నుండి సారా డివోర్స్ తను తీసుకునిన్నా లేదా అహ్మద్దే సారాకి డివోర్స్ ఇచ్చిన అని అనుకుందాము. ఇది ఒక సినారియో అని అనుకుందాం. సో ఇప్పుడు అహ్మద్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఈ కేసు ఏంటి అని అంటే, ఇది ఒక తెలుగు పర్సన్ అనమాట, లైక్ తెలుగు స్టేట్స్కి సంబంధించి, అంటే తెలంగాణ హైకోర్టులో వేసిన కేసు ఇది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ మన ఎగ్జాంపుల్లో అహ్మద్ అనే పర్సన్ అనుకుందాం. సో ఇక్కడ అహ్మద్ని కోర్ట్ ఏమని చెప్పింది అని అంటే, అహ్మద్ ఈజ్ ఆర్డర్డ్ బై కోర్ట్ టు పే సారా మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 CRPC బికాజ్ షీ కెనాట్ సపోర్ట్ హర్ సెల్ఫ్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ తెలంగాణ హైకోర్టు ఏమని చెప్పింది, 125 సెక్షన్ 125 ఆఫ్ CRPC, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఉంది కదా. సో దాని కింద సెక్షన్ 125 కింద నువ్వు సారాకి మెయింటెనెన్స్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, బికాస్ షీ కెనాట్ సపోర్ట్ హర్ సెల్ఫ్ కాబట్టి అని చెప్పింది. అయితే దాని మీద ఈ అహ్మద్ ఏమని వాదిస్తున్నాడు, ఈ పర్సన్ బి ఏమని వాదిస్తున్నాడు అని అంటే, యాక్చువల్గా 1986 ముస్లిం రైట్స్ యాక్ట్ ఉందన్నమాట. ఈ 1986 యాక్ట్ అనేది అప్లై అవ్వాలి. సెక్షన్ 125 ఆఫ్ CRPC ముస్లిమ్స్కి అప్లికబుల్ కాదు అని చెప్పి, అప్లికేషన్ ఆఫ్ సెక్షన్ 125 CRPC అంటే దీని కింద పే చేయాలి అని అంటున్నారు కదా. సో అది ఇక్కడ అప్లికబుల్ కాదు మాకు, అంటే ముస్లిమ్స్కి 1986 యాక్ట్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది అని చెప్పి ఈ అహ్మద్ వాదించి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఓకే. సో వాట్ హీ క్లెయిమ్స్ ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ మెయింటెనెన్స్ విత్ ఇన్ ద ఇద్దత్ పీరియడ్ అండ్ ఇన్వాల్వ్స్ ఎ మ్యాజిస్ట్రేట్, నాట్ ఎ ఫ్యామిలీ కోర్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇతని యొక్క పిటిషన్ ఏంటి అని అంటే, ఈ 1986 యాక్ట్ ఏదైతే ఉందో అది ఏం చెప్తుంది అని అంటే, ఒక హస్బెండ్ కనుక, అంటే సపోజ్ ఈ అహ్మద్ అనే అతను ఈ సారాకి డైవర్స్ ఇచ్చిన తర్వాత ఈ అహ్మద్ సారాకి ఓన్లీ ఇద్దత్ పీరియడ్లో మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తే సరిపోతుంది. ఇద్దత్ పీరియడ్ అంటే ఏంటి అని అంటే 3 months ఆఫ్టర్ ద డివోర్స్, 3 నెలలు, 3 months. అంటే మామూలుగా ముస్లిమ్స్ దాంట్లో ఏముంటుందంటే, ఇద్దత్ అంటే ఒక వైఫ్ హస్బెండ్ నుంచి డివోర్స్ తీసుకున్నా లేదా వాళ్ళ హస్బెండ్ చనిపోయినా 3 months వరకు ఇద్దత్ని పాటించడం అంటారనమాట. సో ఇద్దత్ పీరియడ్ అని అంటారు, అంటే 3 నెలలు. ఆ 3 నెలల వరకు షీ కెనాట్ రీమ్యారీ. 3 నెలల తర్వాత మాత్రమే తను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, ఒకవేళ తను వాళ్ళ హస్బెండ్ చనిపోయినా కానీ లేదా డివోర్స్ తీసుకున్నా కానీ.
సో ఆ ఇద్దత్ పీరియడ్ వరకు మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి 1986 యాక్ట్ చెప్తోంది. సో ఇక్కడ కోర్ట్ ఏమని చెప్పింది అని అంటే, ఆ ఇద్దరు పీరియడ్ కంప్లీట్ అయిపోయినాక కూడా యాజ్ షీ కెనాట్ మెయింటైన్ హర్ సెల్ఫ్, ఈ సారా మెయింటైన్ చేసుకోలేకపోతుంది, తనను తాను పోషించుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి బియాండ్ ఇద్దత్ పీరియడ్ కూడా నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాలి అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అని చెప్పి కోర్టు చెప్పింది. అయితే దాన్ని ఈ అహ్మద్ ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడు, మాకు 1986 యాక్టే కదా మెయిన్, ఈ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అనేది ఒక సెక్యులర్ సెక్షన్ అవుతుంది, కానీ ఇది ముస్లిం పర్సనల్ లా కిందికి వచ్చే 1986 చట్టం ప్రకారము ఇద్దరు పీరియడ్లో మెయింటెనెన్స్ ఇస్తే సరిపోతుంది, కాబట్టి నేను మెయింటెనెన్స్ ఇవ్వను. అండ్ ఇంకొకటి ఏమంటున్నాడు ఇతను, దీని గురించి ఏదన్నా మాట్లాడాలి అంటే ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి దీనికి అంటే లైక్ ఫ్యామిలీ కోర్ట్ జ్యూరిస్డిక్షన్లోకి ఇట్లాంటివి రావు, అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అన్నా దీన్ని డీల్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో అందుకని ఇతను సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. సో ఇంకొకటి ఏమంటున్నాడు, నేను సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి కింద మీరు మెయింటెనెన్స్ చెల్లించాలి అని అంటున్నారు కదా, అసలు ఈ సారా ఎవరైతే తన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్ వైఫ్, ఆమె సిఆర్పిసి కింద కాదు కదా మెయింటెనెన్స్కి అప్లై చేసింది. సో అసలు షీ డింట్ ఆస్క్ ఫర్ మెయింటెనెన్స్ అండర్ అకార్డింగ్ టు సిఆర్పిసి. మరి తను సిఆర్పిసిని ఆప్టే చేసుకోకపోతే నాకు మాత్రం సిఆర్పిసి ప్రొవిజన్స్ ఎట్లా అప్లై అవుతాయి, కాబట్టి నేను ఇద్దరు పీరియడ్ వరకు పే చేశాను, అంతటితో అయిపోయింది, బియాండ్ దట్ ఐ విల్ నాట్ పే అని చెప్పి ఈ అహ్మద్ చెప్తున్నాడు అనమాట. అయితే దాని మీద సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, అలా కాదు, సెక్షన్ 125 సిఆర్పిసి అనేది applies to Sarah, ensuring she can seek maintenance from Ahmad even beyond the iddat period. సుప్రీం కోర్ట్ ఏమని రూలింగ్ ఇచ్చింది, ఇద్దత్ పీరియడ్ అయిన తర్వాత కూడా, అంటే నువ్వు ఆ 3 months వరకే కడతాను మెయింటెనెన్స్, ఆ తర్వాత నాకు సంబంధం లేదు అంటే కుదరదు. ఆ తర్వాత కూడా సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ ఇట్ అప్లైస్ ఫర్ ఎవ్రీ ఉమెన్ ఇన్ ఇండియా అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా రూలింగ్ ఇవ్వడం జరిగింది. The court dismisses Ahmad's petition confirming that 1986 Act does not override section 125 but offers an additional remedy. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. 1986 Act అనేది సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసిని ఓవర్ రైడ్ చేయలేదు, దీనికి ఇంకా అడిషనల్గా ఉంటుంది, కానీ దీన్ని అది కాంప్లిమెంట్ చేస్తుంది, కానీ దాని బదులుగా అది కాదు, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ అడిషనల్ రెమెడీ టు దిస్ అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. దిస్ ఎన్ష్యూర్స్, సో దీనివల్ల ఏమవుతుంది, సారా రిసీవ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ అహ్మద్, హైలైటింగ్ ద సుప్రీం కోర్ట్స్ కమిట్మెంట్ టు ఈక్వల్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ విమెన్ రిగార్డ్లెస్ ఆఫ్ దే రిలీజియన్. దీని ద్వారా సుప్రీంకోర్టు క్లియర్గా ఒక రూలింగ్ ఇచ్చింది, ఏమని చెప్పి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, వాళ్ళు హిందూనా ముస్లిమా క్రిస్టియన్సా సంబంధమే లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ ఆల్ ద విమెన్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్ కమిట్మెంట్ని చాలా క్లియర్ రూలింగ్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడేంటి 1986 యాక్ట్ కింద అడగలేదు కదా మెయింటెనెన్స్, లేదా 1986 యాక్ట్ మా ముస్లిం పర్సనల్ లా కదా, సో అది మాత్రమే అప్లికబుల్ అవుతుంది కదా, కాబట్టి మేము ఇద్దరు పీరియడ్కి మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తాము, బియాండ్ దట్ సంబంధం లేదు. సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అనేది ఒక సెక్యులర్ది, సో ఇట్ కెనాట్ బీ అప్లికబుల్ టు ఏ ముస్లిం డివోర్స్ ఇష్యూ అని చెప్పి అనడానికి లేదు. సుప్రీంకోర్టు ఈ రకంగా ముస్లిం డివోర్స్ తీసుకున్న ముస్లిం ఉమెన్ యొక్క రైట్స్ ప్రొటెక్షన్కి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ వర్డిక్ట్ని పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము యాక్చువల్ కేస్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనం ఇందాక చూసింది సారా అహ్మద్ అని చెప్పి అదొక ఎగ్జాంపుల్ సినారియో కదా. సో అక్కడ ఏం జరిగింది, అహ్మద్ అనే అతను సారా అనే ఆమెకి డివోర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు సారా కోర్టుకి వెళ్ళడం జరిగింది మెయింటెనెన్స్ కోసం. అయితే ఇప్పుడు ఈ అహ్మద్ ఏమని వాదిస్తున్నాడు, ఈ పిటిషనర్ ఏమని అంటున్నాడు, 1986 యాక్ట్ కింద, అంటే ఇది ఉంది కదా, ఇక్కడ ఉంది చూడండి, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివోర్స్ యాక్ట్ 1986. సో దీని ప్రకారం ఓన్లీ ఇద్దత్ పీరియడ్
పీరియడ్ అంటే ఆ 3 months పీరియడ్ వరకు మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. కానీ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఏంటి అని అంటే యాజ్ షీ కెనాట్ మెయింటైన్ హర్ సెల్ఫ్, ఇతను మెయింటెనెన్స్ని పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి. కానీ అతను ఆ సెక్షన్ 125 దీనికి అప్లికబుల్ కాదు, ఇది దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అని చెప్పి ఈ పిటిషనర్ కేసు ఫైల్ చేశాడు అని చెప్పుకున్నాము. కానీ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అందరూ డైవోర్స్ తీసుకున్న విమెన్కి ఈ రైట్ అనేది ఉంటుంది. సో కాబట్టి అది అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అప్లికబుల్ అని చెప్పింది అని అన్నాం కదా. ఇప్పుడు మనము కరెక్ట్గా కేస్ డీటెయిల్స్లోకి వద్దాం. ఇక్కడ కేసు ఏంటి అని అంటే మహమ్మద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ 2024. ఇక్కడ సుప్రీంకోర్ట్ డిస్మిస్డ్ ఎ పిటిషన్ ఛాలెంజింగ్ ద అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి టు ఏ డైవర్స్డ్ ముస్లిం ఉమెన్. సో ఒక ముస్లిం ఉమెన్కి సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అప్లికబుల్ కాదు అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఇన్ మొహమ్మద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేస్ 2024. ఇది యాక్చువల్గా లేటెస్ట్ కేస్ అనమాట. సో ఇక్కడ అసలు ఈ పిటిషన్ ఏంటి అని అంటే ద పిటిషన్ వాస్ ఫైల్డ్ బై ఎ ముస్లిం మ్యాన్ ఛాలెంజింగ్ ఏ డైరెక్షన్ టు పే ఇంటరిమ్ మెయింటెనెన్స్ టు హిస్ డైవర్స్డ్ వైఫ్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి. సెక్షన్ 125 సిఆర్పిసి కింద నువ్వు నీ వైఫ్కి మెయింటెనెన్స్ని పే చేయాలి అని చెప్పి ఇచ్చిన డైరెక్షన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక ముస్లిం మ్యాన్ వేసిన పిటిషన్ అనమాట ఈ కేసు. ద పిటిషనర్ ఏమని ఆర్గ్యూ చేస్తున్నాడు, ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివోర్స్ యాక్ట్ 1986 షుడ్ ఓవర్ రైడ్ ద సెక్యులర్ లా ఆఫ్ సెక్షన్ 125 సిఆర్పిసి. సో ఇప్పుడు 1986 యాక్టా లేకపోతే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసినా అని అంటే ఈ పిటిషనర్ ఏమంటున్నాడు అని అంటే ఈ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అనేది ఒక సెక్యులర్ది కదా, సో హౌ కమ్ ఇట్ కెన్ బి అప్లికబుల్ ఫర్ ఎ ముస్లిం ఉమెన్, కాబట్టి ఇది దాన్ని ఓవర్ రైడ్ చేయాలి అని చెప్పి ఇక్కడ అతను పిటిషనర్ ఆర్గ్యూ చేస్తున్నాడు. అయితే పిటిషనర్ ఏమంటున్నాడు చూడండి, ద పిటిషనర్ క్లైమ్డ్ దట్ 1986 యాక్ట్ బీయింగ్ ఏ స్పెషల్ లా ప్రొవైడెడ్ ఫర్ మోర్ కాంప్రహెన్సివ్ మెయింటెనెన్స్ ప్రొవిజన్స్ అండ్ దేర్ ఫోర్ టేక్ ప్రిసిడెన్స్ ఓవర్ జనరల్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 125 సిఆర్పిసి. ఇక్కడ ఏంటి అని అంటే సెక్షన్ 125 సిఆర్పిసి అనేది ఒక జనరల్ లా, అయితే 1986 యాక్ట్ అంటే ఇక్కడ ముస్లిం ఉమెన్ యాక్ట్ 1986 ఉంది కదా, ఈ యాక్ట్ అనేది ఇది ఒక స్పెషల్ లా, ఇది చాలా కాంప్రహెన్సివ్గా డైవర్స్ గురించి మెయింటెనెన్స్ గురించి ముస్లిం విమెన్ యొక్క రైట్స్ గురించి చెప్పింది. సో కాబట్టి సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి మీద దిస్ 1986 యాక్ట్ టేక్స్ ప్రెసిడెన్స్, కాబట్టి నేను దాని ప్రకారం మెయింటెనెన్స్ కడతాను కానీ సిఆర్పిసి నాకు అప్లికబుల్ కాదు అని చెప్పి ఈ పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది. ఇంకా పిటిషనర్ ఏమంటున్నాడు, సెక్షన్ 3 and 4 ఆఫ్ 1986 యాక్ట్ విత్ అన్ నాన్ అబ్స్టాంటే క్లాజ్ empower the first class magistrate to decide matters of mahar and subsistence allowances. He insisted that family courts lack jurisdiction as act mandates magistrate to handle these issues. అంటే ఇక్కడ ఇతను ఏమంటున్నాడు, ఇందాక మనం ఎగ్జాంపుల్లో కూడా చెప్పుకున్నాము, అది ఏంటి అని అంటే ఈ ఇష్యూస్ ఈ మెహర్ అంటే ఏంటి అని అంటే పెళ్ళి టైంలో ద మ్యాండేటరీ గిఫ్ట్ దట్ హస్బెండ్ గివ్స్ టు హిస్ వైఫ్ అట్ ద వెడ్డింగ్. అంటే పెళ్ళి సమయంలో మామూలుగా డౌరీ అంటే ఏంటి, జనరల్గా గర్ల్స్ వైఫ్స్ హస్బెండ్కి ఇచ్చేది డౌరీ అంటారు కదా, కానీ మెహర్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ మ్యాండేటరీ గిఫ్ట్, అంటే సమ్ ప్రాపర్టీనో ఏదన్నా హస్బెండ్ వైఫ్కి ఇస్తాడు ఇన్ కేస్ ఆఫ్ ముస్లిమ్స్ అనమాట. సో అట్లాంటి మెహర్ సంబంధించిన విషయాలను డీల్ చేయాలి అని అంటే మినిమం ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ జ్యూరిస్డిక్షన్లో అది జరగాలి. ఫ్యామిలీ కోర్ట్స్కి ఆ జ్యూరిస్డిక్షన్ ఉండదు అని చెప్పి ఈ పిటిషనర్ వాదిస్తున్నాడు. ద పిటిషనర్ ఎంఫసైజ్డ్ ద వైఫ్స్ ఫెయిల్యూర్ టు సబ్మిట్ అన్ అఫిడవిట్ ఆప్టింగ్ ఫర్ సిఆర్పిసి ప్రొవిజన్స్ ఓవర్ 1986 యాక్ట్ యాజ్ రిక్వైర్డ్ బై సెక్షన్ 5. సో ఇక్కడ ఇంకోటి ఇతను ఏమంటున్నాడు, నా వైఫ్ సిఆర్పిసి కింద నాకు మెయింటెనెన్స్ ఇవ్వు అని అడగలేదు కదా, యాజ్ షీ డింట్ ఆప్ట్ ద మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి, నేను 1986 యాక్ట్ కిందనే ఇస్తాను, సిఆర్పిసి నాకు అప్లికబుల్ కాదు ఎందుకంటే తను దాని కింద ఇవ్వు అని నన్ను అడగలేదు కాబట్టి అన్నది పిటిషనర్ యొక్క వాదన. ఇట్ వాస్ ఆర్గ్యూడ్ దట్ 1986 యాక్ట్ implicitly repealed section 125 of CRPC for Muslim women due to its specific provisions, thus barring them from seeking relief under section 125 of CRPC. అంటే 1986 యాక్ట్ రానంత ముందు వరకు
సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఉన్నింది. కానీ ఇక్కడ ఈ పిటిషనర్ యొక్క వాదన ఏంటి అని అంటే, ఎప్పుడైతే 1986 యాక్ట్ తీసుకొని వచ్చారో ఆ యాక్ట్ కింద స్పెసిఫిక్గా డైవర్స్ తీసుకున్న ముస్లిం ఉమెన్ యొక్క రైట్స్ ప్రొటెక్షన్ కోసము అని చెప్పి కొన్ని ప్రొవిజన్స్ని చెప్పడం చాలా క్లియర్గా జరిగిందో ఈ యాక్ట్ కింద, అప్పటి నుండి ఇండైరెక్ట్లీ ఏమని అర్థము, సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఏదైతే ఈ డైవర్స్ వాటి మీద ముస్లిమ్స్ అనే కాదు జనరల్గా ఉమెన్కున్న రైట్స్ గురించి చెప్తుందో ఈ సెక్షన్, ఇది ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఇంక ఇది ముస్లిం ఉమెన్కి అవసరం లేదు. సో ఇట్ బార్ దెమ్, అంటే ఇంకా వీళ్ళు 125 ఆఫ్ సిఆర్పిసి కింద అడగడానికి వీళ్లకు ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే 1986 యాక్ట్ ఉంది కదా, సో అది కూడా దాని గురించే చెప్తోంది కదా, స్పెసిఫికల్లీ ముస్లిం ఉమెన్ గురించి. కాబట్టి ముస్లిం ఉమెన్ ఇంకా సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి కింద అడగడానికి లేదు అని చెప్పి ఈ పిటిషనర్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అసలు ఇప్పుడు ఇంత చెప్తున్నాం కదా, మరి 1986 యాక్ట్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఈ యాక్ట్ యొక్క పర్పస్ ఏంటి అని అంటే, ఇట్ వాజ్ ఎనాక్టెడ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద ముస్లిం విమెన్ who has been divorced by or have obtained divorce from their husbands if it provides for the matters concerned with or incidental to the protection of these rights. అంటే ఎవరైతే వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ దగ్గర నుంచి డైవర్స్ తీసుకున్నారో లేదా వాళ్ళ హస్బెండ్స్ చేత డైవర్స్ ఇవ్వబడ్డారో ఆ ముస్లిం ఉమెన్ యొక్క రైట్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం అని చెప్పి తీసుకొని వచ్చిన చట్టమే ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవోర్స్ యాక్ట్ 1986. సో అసలు ఈ చట్టము ఇంకొక కేసు యొక్క అవుట్కమ్గా మనం దీన్ని చెప్తాం. ఆ కేసు ఏంటి అంటే మహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం కేసు 1985లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అనేది ఒక సెక్యులర్ ప్రొవిజన్, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ అని చెప్పింది. సో కాబట్టి ఈ సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్ని బేస్ చేసుకొని ఫ్రమ్ మహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం కేసుని బేస్ చేసుకొని ఈ 1986 యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. దాంట్లో పర్టికులర్గా డైవర్స్ తీసుకున్న ముస్లిం ఉమెన్ యొక్క రైట్స్ గురించి క్లియర్ ప్రొవిజన్స్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ద రైట్ టు మెయింటెనెన్స్ అండర్ సిఆర్పిసి ఈజ్ నాట్ నెగేటెడ్ బై ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎ పర్సనల్ లా. సో ఈ 1986 అనేది ఒక ముస్లిం పర్సనల్ లా, అవునా? సో ఈ ముస్లిం పర్సనల్ లా వచ్చింది కదా అని చెప్పి సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి నెగేట్ అవ్వదు, అంటే ఇది చెల్లకుండా ఉండదు. ఈ పిటిషనర్ ఏదైతే వాదిస్తున్నాడో అది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది ఇండైరెక్ట్లీ. ఇక్కడ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, ఈ 1986 యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ చూద్దాం ఫస్ట్. దాంట్లో ఉండే లూప్ హోల్స్ని హౌ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఈజ్ ట్రైంగ్ టు ఓవర్కమ్ దెమ్ అన్నది చూద్దాం. దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అని అంటే, ఏ డివోర్స్డ్ ముస్లిం ఉమెన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఏ రీజనబుల్ అండ్ ఫెయిర్ ప్రొవిజన్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హర్ ఫార్మర్ హస్బెండ్ టు బీ పెయిడ్ విత్ ఇన్ ద ఇద్దత్ పీరియడ్. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఇద్దత్ అంటే ఏంటి, యూజువల్లీ ఆఫ్ 3 months ఉంటుంది, విచ్ ఎ ఉమెన్ మస్ట్ అబ్జర్వ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ ఆర్ ఎ డివోర్స్ బిఫోర్ షీ కెన్ రీమ్యారీ. అంటే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయినా కానీ లేదా వాళ్ళ హస్బెండ్కి డైవర్స్ ఇచ్చినా కానీ 3 months వరకు అయితే షీ కెనాట్ రీమ్యారీ అనమాట. ఆ పీరియడ్ని ఇద్దత్ పీరియడ్ అంటారు. ఆ ఇద్దత్ పీరియడ్లో షీ ఈజ్ ఎంటైటిల్డ్, a divorced woman is Muslim woman is entitled to a reasonable and fair provision and maintenance. సో మెయింటెనెన్స్ ఆమె పోషణకి కావాల్సిన, అంటే ఆమెకి ఏదైతే నెల నెల అయ్యే ఖర్చు ఉంటుందో దాన్ని ఇద్దత్ పీరియడ్లో వాళ్ళ ఫార్మర్ హస్బెండ్ ఎవరైతే డైవర్స్ ఇచ్చాడో లేదా తీసుకునిందో ఈమె లేదా ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ దగ్గర నుండి మెయింటెనెన్స్ అనేది ఇప్పించుకోవాలి ఫర్ ఇద్దత్ పీరియడ్ అని చెప్పి చెప్పేది 1986 యాక్ట్లో ఫస్ట్ ప్రొవిజన్. It also covers the payment of mahar and the return of properties given to the woman at the time of marriage. సో మ్యారేజ్ అప్పుడు ఆ హస్బెండ్ ఉమెన్కి ఇచ్చిన ఆ మెహర్ అంటే ఆ ప్రాపర్టీస్ కానీ అవి ఇస్తాడు అని చెప్పాం కదా, వాటిని మళ్ళీ తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇట్ అలోస్ ఎ డివోర్స్డ్ ఉమెన్ అండ్ హర్ ఫార్మర్ హస్బెండ్ టు చూస్ టు బీ గవర్న్డ్ బై, అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఈ 1986 యాక్ట్ ఏం చెప్తోంది అని అంటే, డైవర్స్డ్ ఉమెన్ కానీ లేదా ఆ ఫార్మర్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారంటే ఎవరైతే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే డైవర్స్ తీసుకున్నారో వాళ్ళు సెక్షన్ 125 to 128 ఆఫ్ సిఆర్పిసి 1973 కిందన గవర్న్ అవ్వాలా లేదా అనేది వాళ్ళు ఒక డిక్లరేషన్ని ఇవ్వాల్సి ఉంటుంది అట్ ద ఫస్ట్ హియరింగ్ ఆఫ్ దేర్ అప్లికేషన్. అంటే
వాళ్ళు డైవర్స్కి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ హియరింగ్కి వస్తుంది కదా, డైవర్స్ ఎందుకు కావాలి ఏంటి అని చెప్పి. ఆ హియరింగ్కి వచ్చినప్పుడే వైఫ్ కానీ హస్బెండ్ కానీ లేదా ఇద్దరు కలిసి కానీ వెదర్ దే హ్యాడ్ టు బీ కవర్డ్ అండర్ 1986 యాక్టా లేదా సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసినా అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మన పిటిషనర్ పట్టుకున్న పాయింట్ ఇదే, బికాస్ షీ డిడ్ంట్ ఆప్ట్ ఫర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. యాక్చువల్గా దానికన్నా ముందు ఏంటి అని అంటే ఈ ఇద్దత్ పీరియడ్ వరకు మాత్రమే ఇవ్వాలి అని ఇది అంటున్నా కానీ 1986 యాక్ట్ తర్వాత ఏం జరిగింది, మనకు కొన్ని కేసెస్ ఉన్నాయి లైక్ డేనియల్ లతీఫీ అండ్ అదర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అనమాట. సో దీంట్లో ఏంటి అని అంటే ఇట్ అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ 1986 యాక్ట్. ఈ డేనియల్ లతీఫీ యాక్ట్ కేస్ అనేది 2001లో వచ్చింది. ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏం చెప్పింది అని అంటే ఇట్ అప్హెల్డ్ 1986 యాక్ట్, ఈ చట్టం చెల్లుతుంది, కాన్స్టిట్యూషనల్లీ ఇది వ్యాలిడే అని చెప్పి, అండ్ అది ఆర్టికల్ 14, 15 and 21ని అఫెండ్ చెయ్యవు అని చెప్పి చెప్పిందనమాట. అంటే ఏంటి, మనకి ఆర్టికల్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ కదా. సో ఇక్కడ ఇది ముస్లిం ఉమెన్ది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, అంటే ఇది ముస్లిం ఉమెన్కి మాత్రమే అని అంటున్నారు కదా. సో ఇట్ డజంట్ అఫెండ్ ఆర్టికల్ 14, 15 and 21 అని చెప్పి డేనియల్ లతీఫీ అండ్ అదర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పింది ఈ కేసు యొక్క అవుట్కమ్లో అని అంటే ఇట్ ఎక్స్టెండెడ్ the right of the Muslim women to receive maintenance until they remarry beyond the iddat period. అంటే ఇక్కడ రెండు కేసెస్ గురించి మనం చెప్పుకోవాలి. ఒకటి వచ్చేసి షాబానో వర్సెస్ ఇమ్రాన్ ఖాన్ కేస్ 2009 అనమాట. దీంట్లో కానీ అండ్ ఈ డేనియల్ లతీఫీ కేసులో కానీ సుప్రీంకోర్టు ఏమని క్లియర్ రూలింగ్ ఇచ్చింది అని అంటే మామూలుగా మనకి ఇక్కడ మనము ఒకసారి చూడండి. ఫస్ట్ ఏ కేసు అని అన్నాము మనము, ఏ కేసు యొక్క అవుట్కమ్గా 1986 యాక్ట్ వచ్చింది అని అన్నాము, మహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం. ఓకే, మహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం కేసులో షాబానో బేగం కేసు 1985 కదా. సో ఇది ఫస్ట్ కేసు. తర్వాత డేనియల్ లతీఫీ కేసు ఒకటైతే థర్డ్ది ఏంటి షాబానో వర్సెస్ ఇమ్రాన్ ఖాన్ కేసు ఇది థర్డ్ కేసు. ఇప్పుడు ఫోర్త్ కేసు లేటెస్ట్ కేసు ఏంటి అని అంటే మనం ఇందాక ఫస్ట్ చెప్పుకున్నాం కదా, యాక్చువల్గా ఈ వర్డిక్ట్ మహమ్మద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసు. మహమ్మద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసు. సో ఈ 4 కేసెస్లో మనము చూస్తే హౌ ముస్లిం ఉమెన్ రైట్స్, డివోర్స్ తీసుకున్న ముస్లిం ఉమెన్ రైట్స్ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ అనేది ఎట్లా ఎవల్యూట్ అవుతూ వచ్చింది అనేది మనం చూడొచ్చు. మహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో కేసులో ఏమని చెప్పింది సుప్రీంకోర్టు, దీని అవుట్కమ్గా వచ్చిండేదే 1986 యాక్ట్. సో ఈ 1986 యాక్ట్ ఏమని చెప్తుంది, ఇద్దత్ పీరియడ్ వరకు అంటే ఆ 3 months పీరియడ్ వరకు డైవర్స్ తీసుకున్న ముస్లిం ఉమెన్కి కంపల్సరీగా మెయింటెనెన్స్ అనేది హస్బెండ్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పింది. డేనియల్ లతీఫీ కేసులో ఇంకా షాబానో వర్సెస్ ఇమ్రాన్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు ఏమని రూలింగ్ ఇచ్చింది అని అంటే బియాండ్ ఇద్దత్ పీరియడ్ అంటే ఆ 3 నెలలు దాటిన తర్వాత కూడా మెయింటెనెన్స్ని ఆ ఎక్స్ హస్బెండే భరించాల్సి ఉంటుంది. ఆ డైవర్స్ తీసుకున్న ఉమెన్ యొక్క మెయింటెనెన్స్ని ఎక్స్ హస్బెండే భరించాల్సి ఉంటుంది అంటిల్ షీ రీమ్యారీ, తను మళ్ళీ పెళ్లి చేసుకునే వరకు ఈ ఎక్స్ హస్బెండే ఆమె యొక్క ఖర్చుల్ని భరించాల్సి ఉంటుంది అని చెప్పి డేనియల్ లతీఫీ వర్సెస్ అండ్ షాబానో కేసు సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, మరి ఇప్పుడు లాస్ట్ కేసులో ఏం చెప్పింది అనేది మళ్ళీ వస్తుంది, మనము అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఏమంటుంది షాబానో వర్సెస్ ఇమ్రాన్ ఖాన్ కేసు 2009, 2001లో డేనియల్ లతీఫీ కేసులో, 2009లో షాబానో వర్సెస్ ఇమ్రాన్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు రీఇటరేటెడ్ దట్ ఏమని రీఇటరేట్ చేసింది, డివోర్స్డ్ ముస్లిం ఉమెన్ కుడ్ క్లెయిమ్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఈవెన్ బియాండ్ ద ఇద్దత్ పీరియడ్ యాజ్ లాంగ్ యాజ్ దే డు నాట్ రీమ్యారీ. This affirmed the principle that CRPC provision applies irrespective of the religion. So section 125 of CRPC కింద ఆమె మళ్ళీ పెళ్లి చేసుకునే వరకు ఇద్దత్ పీరియడ్ దాటిపోయినా కానీ ఆమెకు అయ్యే మెయింటెనెన్స్ ఖర్చులని ఆ ఫార్మర్ హస్బెండే భరించాల్సి ఉంటుంది అని చెప్పి
క్లియర్గా సుప్రీంకోర్టు డానియల్ లతీఫీ కేసులోను, షాబాను వర్సెస్ ఇమ్రాన్ ఖాన్ కేసులోను రూలింగ్ ఇవ్వడం జరిగిందనమాట ఇన్ 2001 అండ్ 2009 రెస్పెక్టివ్లీ. అయితే అసలు ఈ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి గురించే కదా ఇదంతా. మరి ఈ సెక్షన్ ఏం చెప్తోంది, దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అని అంటే, సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి mandates that a magistrate of the first class may order a person with sufficient means టు మేక్ ఎ మంత్లీ అలవెన్స్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్. ఎవరికి మంత్లీ అలవెన్స్ ఇవ్వాలి, అది ఎవరు ఇవ్వచ్చు అని అంటున్నారు చూడండి ఇక్కడ. ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మే ఆర్డర్ ఏ పర్సన్, ఎవరిని ఆర్డర్ చేయొచ్చు, ఒక పర్సన్ని. దేనికి, టు పే మంత్లీ అలవెన్స్ ఆఫ్. ఎవరికి అని అంటే హిజ్ వైఫ్ ఇఫ్ షీ ఈజ్ అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్. ఒకవేళ తనను మెయింటైన్ చేసుకోలేకపోతే తన వైఫ్కి మెయింటెనెన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత హిజ్ లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్ మైనర్ చైల్డ్ వెదర్ మ్యారీడ్ ఆర్ నాట్ అనేబుల్ టు మెయింటైన్ ఇట్ సెల్ఫ్. అంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంతానము వాళ్ళని మెయింటైన్ చేసుకోలేకపోతే, అంటే వాళ్ళు అర్నింగ్ కాకపోతే వాళ్ళ మెయింటెనెన్స్కి కూడా అతనే మంత్లీ అలవెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత హిజ్ లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్ అడల్ట్ చైల్డ్, అంటే ఇది మైనర్ చైల్డ్ విషయంలో. అడల్ట్ చైల్డ్ అయినా కూడా మెయింటెనెన్స్ని ఇవ్వాలి ఇఫ్ అంటే ఎప్పుడు ఆ అడల్ట్ చైల్డ్ ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్నార్మాలిటీస్తో కానీ లేదా ఏదైనా ఇంజురీస్ వల్ల కానీ తనని తను మెయింటైన్ చేసుకోలేని పరిస్థితిలో కనుక వాళ్ళ పిల్లలు ఉంటే, అంటే డైవర్స్ తీసుకున్న హస్బెండ్ అతని వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి అండ్ అతని మైనర్ చిల్డ్రన్ ఉంటారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళకి మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చులు ఇవ్వాలి. అండ్ ఇంకెవరు, అడల్ట్ చైల్డ్ అంటే పెద్దవాళ్ళైనా సరే ఇవ్వాలి. ఎప్పుడు, వెన్ దిస్ అడల్ట్ చైల్డ్ ఈజ్ సఫరింగ్ విత్ సమ్ ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్నార్మాలిటీస్ అండ్ ఏదైనా ఇంజురీస్ అయిన కారణం చేత వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు కూడా ఇవ్వాలి. అండ్ అతని యొక్క ఫాదర్ ఆర్ మదర్ హూ కెనాట్ మెయింటైన్ దెమ్సెల్వ్స్, వీళ్ళకి అందరికీ మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పి సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి చెప్తోందన్నమాట. అయితే ఇప్పుడు మరి సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి నాకు అప్లికబుల్ కాదు అని చెప్పి మహమ్మద్ అబ్దుల్ సమద్ వేసిన కేసు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి, అంటే సుప్రీంకోర్టు రూలింగ్ ఏంటి, దాన్ని బట్టి ఏం చెప్తాం సుప్రీంకోర్టు అనేది చూద్దాము. సుప్రీంకోర్టు హెల్డ్ దట్ సెక్షన్ 125 సిఆర్పిసి అప్లైస్ టు ఆల్ ఉమెన్, నాట్ జస్ట్ మ్యారీడ్ ఉమెన్. ఓకే, ఇట్ ఎంఫసైజ్డ్ దట్ ద ప్రొవిజన్ వుడ్ అప్లై యూనివర్సల్లీ. సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసికి యూనివర్సల్ అప్లికేషన్ ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పి చెప్తోంది. ద సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్ రీఅఫర్మ్స్ ద రైట్స్ ఆఫ్ డివోర్స్డ్ ముస్లిం విమెన్ to claim maintenance under section 125 of CRPC, ensuring legal parity and safeguarding constitutional guarantees of equality and non-discrimination. సో దీని ద్వారా సుప్రీంకోర్టు మళ్ళీ ఏం రీఇటరేట్ చేసింది, ఇది ఫస్ట్ టైం కాదు, రీఅఫర్మ్డ్, రీఇటరేటెడ్ వాట్ డానియల్ లతీఫీ కేసులోనూ అదే చెప్పింది, తర్వాత షాబానో వర్సెస్ ఇమ్రాన్ ఖాన్ కేసులోనూ ఏదైతే చెప్పిందో మళ్ళీ ఇప్పుడు కూడా అదే రీఇటరేట్ చేసింది. దట్ ఏ ముస్లిం ఉమెన్ కెన్ క్లైమ్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఈవెన్ దో వాళ్ళకి సపరేట్గా ఒక పర్సనల్ లా 1986 యాక్ట్ అని చెప్పి ఉన్నా కానీ వాళ్ళు ఒక సెక్యులర్ చట్టం కింద సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి కింద క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. The Supreme Court dismissed the appeal, reaffirming that Muslim women can seek maintenance under section 125 of CRPC despite the existence of 1986 Act. అదే ఇందాక మనం చెప్పుకున్నాం. సో దీని ద్వారా ఏమని గ్యారంటీ ఇస్తుంది, ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్ని గ్యారంటీ చేస్తుంది సుప్రీంకోర్టు. ద కోర్ట్ నోటెడ్ దట్ సెక్షన్ 3 of 1986 Act does not restrict the application of 125 but rather provides an additional remedy. ఇందాక అదే కదా చెప్పుకున్నాము, 1986 యాక్ట్ ఉంది అని అంటే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి చెల్లదు అని కాదు, ఇది ఇంకా అడిషనల్ రెమెడీని ప్రొవైడ్ చేస్తుంది, అంతేగాని ఇది ఉంటే అది ఉండదు అని కాదు, ఇది దాన్ని కాంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ద సుప్రీం కోర్ట్ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ ఇండియన్ మెన్ టు ఫైనాన్షియల్లీ ఎంపవర్ దేర్ వైఫ్స్ హూ ల్యాక్స్ ఇండిపెండెంట్ ఇన్కమ్. ఎవరికైతే ఇండిపెండెంట్గా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ భార్యల్ని పోషించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ ఇండియన్ మెన్ మీద ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఎంఫసైజ్ చేసింది. అండ్ ఇట్ హైలైటెడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఆర్ ఎంప్లాయిడ్ మ్యారీడ్ ఉమెన్ పరిస్థితి వేరే, అండ్ ఏ మీన్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా ఓన్లీ ఇంట్లో ఉండే వాళ్ళ
పరిస్థితి వేరే, వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ని మీట్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళని పోషించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈ ఫార్మర్ హస్బెండ్స్దే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఇంకా ఏమని చెప్పింది, ద కోర్ట్ అఫర్మ్డ్ దట్ ఈవెన్ డైవర్స్డ్ ముస్లిం విమెన్ ఇంక్లూడింగ్ దోస్ డైవర్స్డ్ త్రూ ట్రిపుల్ తలాక్ కెన్ క్లైమ్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సనల్ లాస్. ట్రిపుల్ తలాక్ అని చెప్పి, ట్రిపుల్ తలాక్ అంటే ఐడియా ఉంది కదా, ఇది ఇప్పుడు ఇల్లీగల్ లేండి. ట్రిపుల్ తలాక్ని కొట్టేయడం జరిగింది 2019లో ట్రిపుల్ తలాక్ యాక్ట్ కింద. ఇట్ వాస్ సెట్ యాజ్ ఇల్లీగల్. అంటే ఒకప్పుడు ట్రిపుల్ తలాక్ అంటే తలాక్ 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 అని చెప్పి 3 times అన్నా, ఈవెన్ టెక్స్ట్ మెసేజ్ చేసినా, ఈవెన్ వాయిస్ మెసేజ్ చేసినా కానీ అక్కడ డైవర్స్ అయిపోయినట్టు లెక్క అన్నమాట. సో అట్లాంటి దాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ట్రిపుల్ తలాక్ కింద డైవర్స్ తీసుకున్న విమెన్ కూడా ఎలిజిబుల్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి టు గెట్ మెయింటెనెన్స్ అనమాట అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ట్రిపుల్ తలాక్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ వాయిడ్. సో దీన్ని క్రిమినలైజ్ చేయడం జరిగింది. దేని కింద, ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 కింద ట్రిపుల్ తలాక్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ వాయిడ్, అంటే ఇది చెల్లదు అని చెప్పి చెప్పింది. అండ్ దాని కింద డైవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా 125 ఆఫ్ సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ అడగచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ద కోర్ట్ అబ్జర్వ్డ్ దట్ మెయింటెనెన్స్ ఈజ్, ఇది చాలా ఇంపార్టెంట్, మెయింటెనెన్స్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ చారిటీ బట్ ఎ ఫండమెంటల్ రైట్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్. ఓకే, అంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, మెయింటెనెన్స్ అనేది నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ చారిటీ. మనం అంటే ఎక్స్ హస్బెండ్ ఏదో దానమో ధర్మమో ఇస్తున్నట్టు కాదు వాళ్ళ ఉమెన్కి, వాళ్ళ వైఫ్కి. షీ హ్యాజ్ అ ఫండమెంటల్ రైట్, అది మ్యారీడ్ ఉమెన్ యొక్క హక్కు. అది ఆమెకేమీ దానం ధర్మం ఇవ్వట్లేదు. షీ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ చారిటీ బట్ షీ ఈజ్ సబ్జెక్ట్ టు రైట్స్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. దిస్ రైట్ transcends the religious boundaries, reinforcing the principles of gender equality and financial security for all married women. సో ఇది ఏ రిలీజియన్ అదంతా కాదు, ఇట్ ఈస్ ట్రాన్సెండింగ్ ద బౌండరీస్ ఆఫ్ ఈ మతము ఇట్లాంటి వాటినన్నిటినీ దాటి అంతకు మించిండేది. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు రీఇన్ఫోర్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ అండర్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ ఉంది కదా అండ్ పర్సనల్ లిబర్టీ, దాంట్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనే దాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ వర్డిక్ట్ అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్గా మిగిలిపోతుంది. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రూలింగ్ అంటే, దిస్ ల్యాండ్ మార్క్ డెసిషన్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ మ్యారీడ్ విమెన్ ఇంక్లూడింగ్ ముస్లిం విమెన్ హ్యావ్ ద రైట్ టు సీక్ మెయింటెనెన్స్ ఆఫ్టర్ డివోర్స్. It underscores the recognition of the indispensable role and sacrifices made by housewives for their families. ఎవరైతే హౌస్ వైఫ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని పోషించుకోవడం కోసము, వాళ్ళ ఫ్యామిలీస్ని బాగా చూసుకోవడం కోసము వాళ్ళు ఎలాంటి వర్క్ చేయకుండా ఇంట్లోనే ఉంటూ వాళ్ళని చూసుకుంటున్నారో, లాస్ట్కి వాళ్ళకు డైవర్స్ ఇచ్చేస్తే వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ వాళ్లకు ఒక ఫండమెంటల్ రైట్ని కల్పించడం జరిగింది, పర్టికులర్లీ ముస్లిం విమెన్కి, ఎవరైతే ఎక్కువగా సఫర్ అవుతున్నారో వాళ్ళకి. సో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, హిందువా ముస్లిమా అని కాకుండా అందరికీ ఇది సమానంగా వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది ఈ వర్డిక్ట్. సో ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుందన్నమాట. అండ్ దీని తర్వాత ఇట్లాంటి పిటిషన్స్ని మనం చూస్తూ ఉంటే ఇంకా దేని యొక్క నెసెసిటీ మనకు అర్థమవుతుంది అంటే, ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా అవసరము. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఈ పర్సనల్ లాస్ అన్నీ ఏదానికి ఆ లా అని కాకుండా ఇట్లాంటి పిటిషన్స్ ఇంకా ఫైల్ అవ్వకుండా ఉండాలి అని అంటే దెర్ ఈజ్ అన్ అర్జెంట్ నీడ్ టు రోల్ అవుట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అక్రాస్ ద కంట్రీ అనేది మనకు తెలుస్తుంది. సో దట్స్ అ డిఫరెంట్ టాపిక్. మనం యూనిఫామ్ సివిల్ కోడ్ దాంట్లో ఉండే అంటే దాన్ని రోల్ అవుట్ చేస్తే వచ్చే పాజిటివ్ అవుట్కమ్స్ ఏంటి, దానివల్ల ఉండే ఇష్యూస్ ఏంటి, అసలు ఎందుకు ఇది అప్లికబుల్ అవ్వట్లేదు. ఆర్టికల్ 44 కదా యూనిఫామ్ సివిల్ కోడ్, ప్రస్తుతం అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఉంది. ఒకవేళ దాన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే దానివల్ల వచ్చే లీగల్ ఇష్యూస్ ఏముంటాయి, దానివల్ల పాజిటివ్ అవుట్కమ్స్ ఏంటి, ఆ ఇంప్లిమెంటేషన్లో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, దట్స్ అ డిఫరెంట్ టాపిక్ అండ్ దట్ వీ విల్ డిస్కస్ ఇన్ అ డిఫరెంట్ సిరీస్. ఓకేనా. సో ఇది సుప్రీంకోర్టు రీసెంట్ రూలింగ్ అనమాట, ముస్లిం విమెన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. అది ఈరోజు మనం బర్నింగ్ ఇష్యూ కింద డిస్కస్ చేయడం జరిగింది. సో రేపు మనం ఇంకొక బర్నింగ్ ఇష్యూ తోటి డిస్కస్ చేద్దాం. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.